గ్రామ సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 6వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్షన్లు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో అనేక ప్రాంతాల్లో సచివాలయకు వృద్ధులు, వితంతువులు ఉదయం నుంచే వస్తున్నారు. అయితే డబ్బు అందలేదని మధ్యాహ్నం తర్వాత రావాలని సిబ్బంది చెబుతున్నారు. దీంతో చేసేది లేక వృద్ధులు వెనుతిరిగి వెళ్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే పెన్షన్లు పంపిణీ అని ఎందుకు చెప్పారంటూ సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో పెన్షన్లు పంపిణీ ఉంటుందంటున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతి నెల ఆ ఇంటింటికి వెళ్లి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం సచివాలయం దగ్గర ఉన్నాము. ఇక ఈ రోజు నుంచి కూడా 6వ తేదీ వరకు సచివాలయాల ద్వారా పెన్షన్లు అందించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని కూడా ప్రకటించింది. అయితే ఈరోజు తొలి రోజు కావడంతో బ్యాంకుల నుంచి డబ్బులు విత్డ్రా కావాల్సి ఉన్న నేపథ్యంలో చెక్కులు వచ్చినప్పటికీ కూడా బ్యాంకుల నుంచి నెట్ క్యాష్ నగదు తీసుకురావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ చెక్కులు వేయటం, తద్వారా నగదును క్యాష్ రూపంలో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం యొక్క నేపథ్యంలో కొంత జాప్యం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. అందువల్ల చాలామంది కూడా ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడికి వృద్ధులు పెన్షన్ల కోసం సచివాలయాలకు వస్తున్నారు. అయితే ఆ బ్యాంకులో మధ్యాహ్నం నుంచి కూడా నగదు రూపంలో తమ చేతికి అందుతుందని, ఆ తర్వాత నుంచి అంటే లంచ్ తర్వాత నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీ చేస్తామని సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఇదే తంతు కొనసాగుతూ ఉంది. మరోవైపు ఇప్పటికే ఎన్నో బట్టలు నొక్కి కోట్ల రూపాయలు ఖాతాదారులకు వేసినట్టు చెప్పిన జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో మాత్రం కేవలం వాలంటీర్లు ఇంటికి పంపించి ఎందుకు వేస్తారు, వారికి కూడా ఆ ఖాతాల్లో నేరుగా వేస్తే ఈరోజు ఇబ్బంది వచ్చి ఉండేది కాదని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో వీటిపై ఆ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి రేపు 6వ తారీఖు వరకు కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. మామూలుగా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి సచివాలయాల్లో పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇళ్లలో నుంచి కదలలేని వారిని, వృద్ధులు, వికలాంగులు, ఇతర అనారోగ్యాలతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం వారి ఇళ్లకు వెళ్లి నేరుగా సచివాలయ సిబ్బందే ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి చేపట్టాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయం కూడా పెద్ద దుమారం రేపుతుంది. ఒక పక్కన వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తే ఇక్కడ వైసీపీ నాయకులు మాత్రం కేవలం ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీలు కలిసి వాలంటీర్ పెన్షన్లు అందకుండా చేశారంటూ సరికొత్త అసత్య ప్రచారానికి శ్రీకారం చుట్టే వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కూడా చెప్తా ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు కూడా నేరుగా సీఎస్ కావచ్చు కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారితో కూడా మాట్లాడుతూ జరిగింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పేద ప్రజల జీవితాలతో ముడిపెట్టింది. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా కేవలం మానవీయ కోణంలో చూసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు అందే కార్యక్రమాన్ని సజావుగా జరపాలని కూడా చర్యలు తీసుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అయినప్పుడు కూడా రాజకీయ కోణంలో కొంతమంది ఈ పెన్షన్ల అంశాన్ని చాలా దుమారం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే వికలాంగులు, వృద్ధులు చాలామంది పెన్షన్దారులుగా ఉంటారు. వారందరికీ కూడా పూర్తిగా పెన్షన్లు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 6వ తారీఖు వరకు కూడా పూర్తిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ స్టాంప్ ప్రసాద్తో వరప్రసాద్, ఇబ్రాంధ్రజ్యోతి.